నమస్తే. ఎంపీ న్యూస్ మనపల్లి న్యూస్కు స్వాగతం. ఈరోజు పేపర్ న్యూస్ చూద్దాం. 8వ తేదీ నాటికి రైతు భరోసా పూర్తి. ముషాబాద్ చౌరస్తాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ 15 ఆగస్టులోగా రుణమాఫీ అనేది గత 10 రోజుల నుంచి చెప్తున్నా అది క్లియర్గానే ఉంది. రైతు బంధు ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు బంధు అనే పేరు మీద రైతులకు డబ్బులు వేసే కార్యక్రమం ఉండే. ఇప్పుడు దాన్ని రైతు భరోసాగా మార్చి 60 లక్షలకు ఆల్రెడీ 65 లక్షల రైతులకు ఆల్రెడీ డబ్బులు వేసేసిండు అకౌంట్లో. ఇంకొక 4 లక్షల మంది మిగిలినట. అది కూడా ఈ 8వ తారీఖు అంటే మే 8వ తారీఖు లోపల ఆ 4 లక్షల మంది కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసిన వార్త మనం చూడొచ్చు. 5 నెలల్లోనే ప్రజల వ్యతిరేకత. కాంగ్రెస్ పాలన ప్రజలు హర్షించడం లేదు. ఎవరంటారు? కిషన్ రెడ్డి అంటాడు. ఇంకా పాలనే జరగలేదు అసలు. ఈ 5 నెలల్లో 1 నెల జరిగిన తర్వాత 2వ నెల 3వ నెల నుంచి ఆల్రెడీ ఎన్నికలు కూడా స్టార్ట్ అయింది. ఎన్నికలు కూడా స్టార్ట్ అయినా ఇంకా పల్లెక జరిగితే ఏ పని జరగదు. 10 సంవత్సరాలు బీజేపీ పాలన ఏం చేయాలని చెప్పేసి ఆల్రెడీ జనాలు వ్యతిరేకత ఉన్నారు. మీరు చూసుకోవాలి ఫస్ట్. అసలు 10 సంవత్సరాల జనాలకి ఏం చేసినాం మేము, ఇంకేం చేయాలి అని దాని మీద దృష్టి పెట్టండి. జనాలు ఓట్లేసి 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి 5 సంవత్సరాల కాలపరిమితి ఇచ్చారు కాబట్టి 5 సంవత్సరాలు ఏం చేయకపోతే కాంగ్రెస్ కూడా పక్కా పెడతారు జనాలు. మీకేం తొందర? అసలు ఫస్ట్ మీరు 10 సంవత్సరాలు జనాలకు 10 సంవత్సరాలు జనాలు మీకు పట్టం కట్టిండు. 10 సంవత్సరాల జనాలకి ఏం చేసి అది చెప్పండి ఫస్ట్. ఎన్నికలు రాగానే చేసిన అభివృద్ధి చెప్పుకోకుండా వీళ్ళు అట్లా వాళ్ళు ఇట్లని పక్క పార్టీల మీద విమర్శ చేస్తాను. ఇది వాళ్ళ కథ. బోనసే వరికి రూపాయి బోనస్ మాట్లాడితే కాంగ్రెస్ సర్కార్. మంచిర్యాల రోడ్ షోలో మాట్లాడుతున్న కేసీఆర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఆయన 100 హామీలు ఇచ్చిళ్ళు. 100 హామీ అని చెప్పి మనకు మొత్తం అసలు ఆయన చెప్పింది. ఆయన చెప్పిండే అబద్ధం ముచ్చట్లు. బోనస్ బోగేసారే మాట్లాడతాడు. ఈ మాట్లాడితే నమ్మటట్టు ఉండదు కదా. వాళ్ళకి సీట్లు రావు, ఏం రావు. ఇక తిరిగి నీకు కాలరగలు తప్ప సీట్లు రావు టీఆర్ఎస్కి. ఎందుకంటే మీరు చేసిన కనుక అట్లున్నది 10 సంవత్సరాల. అది చూసే మిమ్మల్ని పక్క పెట్టిళ్ళు. అయినా కూడా ఇప్పుడు టీఆర్ఎస్ 1 సీటో 2 సీట్లో ఒక్క సీట్లు గెలిచినా కూడా నువ్వు ప్రధానమంత్రి అది కాదు కదా. నీ ఆరాటం పనికిరాదు, నీకు గెలిచా కూడా నీ సీటు కూడా పనికిరాదు. వచ్చే 5 ఏళ్ళు అవినీతిపై కొనడా. ఎవరు అంటారు? ప్రధాని మోడీ. మరి 10 సంవత్సరాలు చేసినావు కదా పరిపాలన. 10 సంవత్సరాలు చేసినప్పుడు ఏం చేసినావు? 10 సంవత్సరాలు చేసినప్పుడు నల్లధనం బయటికి తెస్తా, పేదల అకౌంట్లో 15 లక్షలు ఎత్తా, మొత్తం నల్లధనం బయటకు ఎత్తానే అన్నది తుస అయిపోయింది. 2 లక్షల ఉద్యోగాలు ఆదాన్ని ఇచ్చినావు. అసలు మీరు చెప్పిన మీద నిలబడకుండా మళ్ళీ 5 సంవత్సరాలు ఎత్తాడంటే ఆయన అవినీతిపై కూడాట. ఇప్పుడు 10 సంవత్సరాలు ఏం చేశాడు? ఏం చేయనట్టేనా? మరి దీన్ని బట్టి చూస్తే 10 సంవత్సరాలు ఏం చేయనట్టేనా లెక్క. ఇంకా 5 సంవత్సరాలు చేస్తే లేకపోతే చేయమన్నట. వీళ్ళు ఏమైనా ఈ చేసింది చెప్పుకోరు. ఇంకా 5 సంవత్సరాలు ఎత్తే చేస్తారట. ఇది వాళ్ళ ముచ్చట. హెచ్డి రేవణ్ణ అరెస్టు. నిన్ను చెప్పుకున్నాం కదా, సెక్స్ రాకెట్లో ప్రజ్వల్ ఉండని చెప్పేసి. ప్రజ్వల్తో పాటు రేవణ్ణ, హెచ్డి దేవగౌడ వీళ్ళ కుటుంబ సభ్యులు, వీళ్ళ పాలలు, వీళ్ళు అక్కడ కర్ణాటకలో జేడీఎస్ పార్టీ ఉన్నది, ప్రాంతీయ పార్టీ. అది బీజేపీతో పొత్తు కలిపి ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ముందుకెళ్తుంది. కొన్ని ఎంపీ సీట్లు వీళ్ళకి ఇచ్చిన పొత్తులో భాగంగా. ఇప్పుడు ఈ గుట్టరట్టేసరికి వీళ్ళు చేసినంత బోగస్ జనాలు చేసే కార్యక్రమాలు ఏమి లేవు. వీళ్ళు చేసే సెక్స్ రాకెట్, సెక్స్ దందా తప్ప ఏం లేదు. దీంట్లో నిన్న పోలీసులు నిగ్గు తెలిసి ప్రజ్వల్ అరెస్ట్ చేద్దాం అనుకుంటే ప్రజలు ఎడిపోయినట. దేవగౌడ మనోడు జర్మనీ, దుబాయ్, లాస్ట్కు ఎక్కడ పోయినట? హంగేరికి పోయినట. ఎప్పటికైనా రావాల్సి తప్పదు, వచ్చినాక అరెస్ట్ కాక తప్పదు. దాంట్లో ఇంకోరు ఎవరు? రేవణ్ణ, హెచ్డి రేవణ్ణ కూడా అరెస్ట్ చేసినట. ఈయన కూడా అందులో పాత్ర ఉందట. హెచ్డి రేవణ్ణ అంటే హెచ్డి దేవగౌడ. ఈ దేవగౌడకు సంబంధించిన ఫ్యామిలీ ఈ సెక్స్ రాకెట్లో ఇరుక్కున్నది. దేవగౌడ తోటి పొత్తుతోటి ఎంపీ ఎన్నికల్లో ముందుకెళ్తారు. కాబట్టి బీజేపీ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళతోనే దోస్తు కడతారు, మంచి వాళ్ళతో కట్టరు అని అపనింద పాలు పొందుతుంది ఎవరు? బీజేపీ వాళ్ళు. అయోధ్య అక్షింతలు కావు, రేషన్ బియ్యమే. దేవుడి పేరట బీజేపీ మీద రాజకీయం. కేటీఆర్ అంట అని ముచ్చట్టు. జనవరి నెలలో రాముని ప్రతిష్ట కోసం అయోధ్యలో ప్రతిష్ట జరుగుతుందని చెప్పేసి ఊరూరా అక్షింతలు మంచిళ్ళు. అవి అక్షింతలు కావు, అయోధ్య అక్షింతలు కాదు, అవి రేషన్ బియ్యం అని చెప్పేసి ఎవరంటారు? కేటీఆర్ అంటారు. అది నిజమా అబద్ధం అనేది ఇక వాళ్ళు చెప్పాలి, బీజేపీ వాళ్ళు చెప్పాలి. ధరలో కొత్త పాస్ పుస్తకం కోసం దరఖాస్తుకు 1000 రూపాయలు. ఇంతకుముందు ధరణి బుక్, గ్రీన్ బుక్ అనేది ఒకటి పట్టాబాస్ బుక్ ఉంటాయి కదా, అది తప్పన పోయినా కూడా ఎక్కడన్నా పోయినా లేకపోతే ఖరాబ్ అయినా మళ్ళీ ఇంకో బుక్ కావాలంటే మనం
ఆన్లైన్లో అప్లై చేసుకుంటే దాని రుసుము 350 ఉండేది. కానీ ఇప్పుడు దాని రుసుము ఎంత అయింది? 1000 రూపాయలు అయిందని మన వార్త చూస్తున్నాం. అట్లే ఇంకా మిగతా ధరలో ఇది ఒకటే సమస్య ఉండదు కదా. సిగ్నేచర్, జేఎల్ఎం అప్లికేషన్, ఇవన్నీ చాలా సమస్యలు ఉంటాయి భూమి కోసం. అలా అన్ని రేట్లు పెంచినాయని చెప్పేసి మన వార్త చూస్తున్నాం. రోహిత్ కేసుపై పునర్విచారణ చేపడతాం, ఆ కుటుంబానికి అండగా ఉంటాం, సీఎం రేవంత్ రెడ్డి. సెంట్రల్ యూనివర్సిటీలో గొడవలు జరిగినాయి, దాంతో కొందరు బహిష్కరణ చేయడం వల్ల వేముల రోహిత్ అనే స్టూడెంట్ ప్యానికి ఊరేసుకొని చనిపోయిన వార్త మనం నిన్న చదివినాం. వేముల రోహిత్ అనే స్టూడెంట్, ఆయన ఎస్ఏ కాదు, అప్పుడు కేసైనా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చెల్లదని ఆ కేసును క్లోజ్ చేసిండు. వేముల రోహిత్ వాళ్ళ అమ్మ రాధిక సీఎం రేవంత్ని కలిసి ఈ కేసును మళ్ళీ రీఓపెన్ చేసి నా కొడుకు న్యాయం చేయాలి, నా కుటుంబాన్ని న్యాయం చేయాలని చెప్పే వార్త మనం చూస్తున్నాం. అసలు విషయం ఏంటంటే వేముల రోహిత్ వాళ్ళ అమ్మ ఎస్సీ క్యాండిడేట్, వాళ్ళ డాడీ ఏమో బీసీఏ వడ్డెరా. ఎస్సీను బీసీఏ వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఈ వేముల వాళ్ళకి పుట్టిన బిడ్డే వేముల రోహిత్. అయితే ఇంతకుముందు వాళ్ళు ఎస్సీ కాదని తేలింది, అమ్మ మాత్రం ఎస్సీ, డాడీ మాత్రం బీసీఏ వడ్డెరా. ఇది వాళ్ళ క్యాస్ట్. అయితే మరి మేము వారికి అండగా ఉంటాం, మీకు భరోసా కల్పిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటారు. మరి ముందు ఏం న్యాయతో మనం చూడాలి. కాంగ్రెస్ నాయకులపై కత్తి దాడి, ఒకరి మృతి మరొకరికి తీవ్రగ్రాయాలు. పాత కక్షతోటి కాంగ్రెస్ నేతలపై ఎంఐఎం నేతలు దాడి చేసిన సంఘటన హైదరాబాద్ రాజనగర్లో జరిగింది. నేను పక్కా లోకల్ గరీబుల బిడ్డను అని ఎవరంటారు? బండి సంజయ్ గత 5 సంవత్సరాలు ఎంపీ చేసిండు, మళ్ళీ ఎంపీకే పోటీ చేసి ఇప్పుడు లైన్లో ఉన్నాడు. ఇంతకుముందు ఇది గరీబుల బిడ్డను, లోకల్ ఇవన్నీ కాదు ముచ్చట్లు. జనానికి కావాల్సింది ఏంది? ఎవరైనా కూడా ఒక్కసారి ఓట్లు ఎత్తే 5 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. కాబట్టి 5 సంవత్సరాల ఏ పని చేసిండు, ఏ అభివృద్ధి పని చేసింది కావాలి. కరీంనగర్ ప్రజలు 5 సంవత్సరాలల్లా మాకేం చేసిండు, మళ్ళీ ఓటేయచ్చా లేదని నిర్ణయించుకునేది ఎవరు? కరీంనగర్ ప్రజలు. దాన్ని నిర్ణయించుకొని ఓటేయాలి తప్ప నేను గరీబుల బిడ్డను, నేను లోకల్ అంటే మాత్రం దానికి సెంటిమెంట్ రైలు చేయాల్సిన పని లేదు. అది జనాలు ఆలోచించుకుని వేసుకోవాల్సిన ఓట్లు. ఇవి 20 వార్తలు.